మజ్జిగ మిరపకాయలు 3 రోజులు అయిందండి ఊరబెట్టి. ఇప్పుడు వీటిని మనం ఎండలో ఎండబెట్టుకోవాలన్నమాట. సో రెండిట్లో ఉన్నాయి కదా. ఫస్ట్ అయితే ఈ మజ్జిగ అంతా ఇలా చిల్లులు ఉన్న గిన్నెలో వేసుకున్నాం అనుకోండి, వడకట్టే గిన్నెలో. మజ్జిగ అన్నం ఉంటే మిగిలినవి ఎక్స్ట్రా కారిపోతాయి అన్నమాట. కలర్ చేంజ్ అయినాయి చూసారా, కొంచెం పసుపు వేసాం కదా, పసుపు తర్వాత మజ్జిగలో ఊరటం వల్ల ఇక ఎండబెట్టేటప్పటికి వైట్ కలర్ వచ్చేస్తుంది అన్నమాట. మీకు మజ్జిగ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకొన్ని మళ్ళీ మజ్జిగ దొరికితే లోపల నేను కొద్దిగా అంత పెరుగు ఉంది, దాన్ని ఆడబెట్టే